హైదరాబాద్ నగర శివార్లోని గాజుల రామారంలో కొలువైన చిత్తారమ్మ జాతర ఘనంగా జరుగుతుంది. స్వర్ణోత్సవాల్లో భాగంగా అమ్మవారికి అభిషేకం చేసి సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జగన్మాతకు ప్రత్యేక హారతులు సమర్పించారు. ఆదివారం కావడంతో తెల్లవారుజాము నుంచి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. శ్రీ చిత్తారమ్మను దర్శించుకునేందుకు స్థానికులే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని బోనం సమర్పించారు. చిత్తారమ్మను పూజిస్తే ఏ విధమైన చిక్కులు గాని ఇబ్బందులు గాని ఉండవని భక్తుల విశ్వాసం. శ్రీశైల క్షేత్రానికి భక్తుల తాకిడి పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో బారులు తీరారు. తెల్లవారుజాము నుండే పాతాళ గంగలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి క్యూ లైన్లలో వేచి ఉన్నారు. క్యూ లైన్స్ లో ఇబ్బందులు లేకుండా భక్తులకు అల్పాహారం, మంచినీరు అందజేసేలా ఆలయ ఈవో శ్రీనివాసరావు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు 5 గంటల సమయం పట్టింది. సోమవారం కూడా భక్తుల రద్దీ కొనసాగే అవకాశం ఉంది. కాళేశ్వర ఆలయం భక్తులతో సందడిగా మారింది. ఆదివారం సెలవు దినం కావడంతో వేకువజాము నుండి సుదూర ప్రాంతాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి భక్తులు కాళేశ్వరం చేరుకొని పవిత్ర త్రివేణి సంగమ గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. గోదావరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారికి అభిషేకాలు, విశేష పూజలు చేశారు. శుభానందాదేవి ఆలయంలో అమ్మవారికి కుంకుమార్చన పూజలు చేశారు.